హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్ కనుక చూస్తే, కలరా భారతదేశంలో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు భారతదేశాన్ని ఇబ్బంది పెట్టింది బాగా? 1961 నుంచి 75, దాదాపు 14 సంవత్సరాల పాటు కలరా వల్ల మరణించినటువంటి వ్యక్తులు కూడా ఎక్కువ మంది ఉన్నారు భారతదేశంలో. సో ఆన్సర్ ఈజ్ ఏ. సో అలాగే బిఫోర్ వీ గో టు ద సెషన్, ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, సో దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. సో దే విల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్, అంటే కులాంతర వివాహాలు, దీనికి సంబంధించిన చట్టాలు. అయితే ఎందుకు ఈ కులాంతర వివాహాల తాలూకా ప్రస్తావన వచ్చింది అంటే, భారతదేశంలో కులాంతర వివాహాలు అనేటటువంటివి కేవలం సినిమాల్లోనూ, అలాగనే సమాజంలో వీటికి సంబంధించి మీడియాలో కథనాలు ఇవే ఉంటున్నాయి తప్ప, గ్రౌండ్ లెవెల్లో కులాంతర వివాహాలు జరిగేటటువంటి పరిస్థితులు చాలా తక్కువగా ఉన్నాయి. ఇటీవల కాలంలో ఈ కులాంతర వివాహాలకు అడ్డుకట్ట వేసేటటువంటి పరిస్థితి కూడా కొన్ని రాష్ట్రాల్లో జరిగే. గుజరాత్ దానికి ఒక ఉదాహరణ. అయితే దీనికి సంబంధించి న్యూస్లో ఒక టాపిక్ ఏమొచ్చిందంటే, వైలెన్స్ అండ్ ఫోర్షన్ ఎగెనెస్ట్ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ గుజరాత్లో ఒక పరిస్థితి నెలకొందట. అంటే కులాంతర వివాహాలు జరగకుండా, కులాంతర వివాహాలు చేసుకుంటున్న వాటిని ఆపేటట్టుగా సమాజంలో ఒక రకమైనటువంటి పరిస్థితి గుజరాత్లో క్రియేట్ అవుతోంది. అంటే ముందుగా ఇందులో ఎనల్మెంట్ ఆఫ్ సచ్ మ్యారేజెస్, అలాంటి పెళ్ళిళ్ళు చేసుకున్న ఆ పెళ్ళిళ్ళ నుంచి విడిపోయేటట్టుగా, ఆ భార్యాభర్తలు ఇద్దరు విడాకులు తీసుకునేటట్టుగా, లేదా ఆ పెళ్ళి చెల్లదు అనేటట్టుగా కొన్ని రకాల పరిస్థితులు వస్తున్నాయి. దీనికి సంబంధించి మనకి దళిత్ హిస్టరీ మంత్ అని ఒకటి రాస్తారు. అంటే అందులో ఎంతమంది దళిత్స్ వెనుకబాటుతనానికి గురై ఉన్నారు, ఏ కులాలు కొన్ని రకాలైనటువంటి వల్నరబిలిటీస్ని ఫేస్ చేస్తున్నాయి అనేది రాస్తారనమాట. సో ఇందులో మనకి ఏం రాశారంటే, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు, కానీ గ్రౌండ్ రియాలిటీ అంటే రాజ్యాంగం కులాంతర వివాహాలకు కానీ, లేదననుకుంటే డిస్క్రిమినేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కాస్ట్, అంటే వివక్ష అనేటటువంటిది కులం పేరుతో చేయడాన్ని పూర్తిగా నిషేధించింది. అలాగే అంటరానితనాన్ని పూర్తి స్థాయిలో ఆర్టికల్ 17 భారత రాజ్యాంగంలో అన్టచబిలిటీ అనేటటువంటి దాన్ని పూర్తిగా నిషేధించినాం మనం. కానీ ఇన్ని చేసిన ఈ 78 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇంకా అన్టచబిలిటీ చాలా ప్రాంతాల్లో ఉంది. కులాంతర వివాహాలు జరిగేటటువంటి పరిస్థితులు కూడా భారతదేశంలో లేవు చాలా వరకు. సో దీనికి సంబంధించి ఇంకా కులం పేరుతో వివక్ష కొనసాగుతూనే ఉంది. అయితే ఈ కులాంతర వివాహాలకు సంబంధించి మన భారతదేశంలో ఏ చట్టాలు ఉన్నాయి, కులాంతర వివాహాలు భారతదేశానికి ఏ రకంగా ఈ యొక్క చట్టాలు వాటికి ఒక రకమైన ప్రొటెక్షన్ కలిగించట్లేదు, అలాగే భారతదేశంలో ఇంకా కులం పేరుతో వివక్ష జరుగుతూనే ఉంది, అది వివాహాల్లో ఏ మేరకు ఉంది, ఇట్లాంటివి కూడా మనం ఈరోజు సెషన్లో చూద్దాం. ముందుగా అసలు ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అంటే ఏంటంటే, ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అనేటటువంటిది రెండు వ్యక్తుల మధ్య జరిగేటటువంటి పెళ్ళి. కాకపోతే ఈ వ్యక్తులు ఒక్కొక్కరు ఒక్కొక్క కులానికి చెందుంటారు. అయితే భారతదేశం, ముఖ్యంగా భారత రాజ్యాంగం దీనికి చట్టబద్ధమైనటువంటి సపోర్ట్ని ఇచ్చింది. అది ఏ రూపంలో ఉందంటే, మనకి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 ఈ యొక్క కులాంతర వివాహాలు అనేటటువంటి వాటిని చట్టబద్ధం చేసింది. అంటే కులాంతర వివాహాలు చేసుకున్నా అది చట్టబద్ధమే, ఇది మనకు ఉన్నటువంటి అంశం. అయితే ఈ లీగల్ ప్రొవిజన్స్ మనకు ఉన్నప్పటికీ దీని తాలూకా అమలు మాత్రం అసంపూర్ణంగానే భారతదేశంలో ఉన్నది. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. సో అయితే ఇక్కడ కనుక మనం చూస్తే, దీనికి సంబంధించిన డేటా కనుక మనం చూస్తే, 78 ఏళ్ల స్వతంత్ర భారతం మనకి 1947 స్వతంత్రం వచ్చింది. ఇప్పటికీ 78 ఏళ్ళు మనకి ఇండిపెండెన్స్ అయింది వచ్చి. ఇప్పటి వరకు కూడా కులాంతర వివాహాలు అనేటటువంటివి కేవలం మొత్తం జరుగుతున్న పెళ్ళిళ్ళలో 5 నుంచి 6% మాత్రమే కులాంతర వివాహాలు ఉన్నాయి. 5 నుంచి 6% మాత్రమే కులాంతర వివాహాలు ఉన్నాయి. అంటే 100 పెళ్ళిళ్ళు జరుగుతుంటే అందులో కేవలం 6 పెళ్ళిళ్ళు మాత్రమే కులాంతర వివాహాలు ఉన్నాయి. ఇవి కూడా చాలా వరకు లోయర్ సెక్షన్స్లో ఉండవు. బాగా డబ్బున్న వాళ్ళు, సమాజంలో పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వ్యక్తులు, అలాగే సమాజంలో సెలబ్రిటీలుగా ఉండేటటువంటి వ్యక్తులు, వీళ్ళలో జరుగుతాయి. అరే వాళ్ళకే కులం అనేటటువంటిది పట్టింపు లేనప్పుడు మనకెందుకు కులం అనేటటువంటిది మిడిల్ క్లాస్ కానీ, లేదా సమాజంలో ఉన్నటువంటి సామాన్య వ్యక్తులు కానీ ఆలోచించకపోవడం అనేటటువంటి చాలా గమనార్హం. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఈ హీరోయిన్స్, ఆ పదమే తప్పు, యాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసేటటువంటివి చాలా విషయాలను మన సమాజంలో ఇమిటేట్ చేస్తూ ఉంటాం. అంటే ఎవరో ఒక యాక్టర్ ఒక మంచి షర్ట్ వేసుకుంటే దాన్ని ఇమిటేట్ చేస్తారు,
ప్యాంట్ పైన ప్యాంట్ వేసుకుంటే ఇమిటేట్ చేస్తారు. ఒక బ్యాగ్ ఇలా వస్తే దాన్ని ఇమిటేట్ చేస్తారు. ఇలా రకరకాల ఇమిటేషన్స్ ఉన్నాయి. అయితే కులాంతర వివాహాలకు మాత్రం ఇమిటేషన్ లేదు. నేను పేర్లు చెప్పడం భావ్యం కాదు. సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది ఈ యొక్క యాక్టర్స్ అండ్ యాక్ట్రెస్ కులాంతర వివాహాలు చేసుకోలేదు? అరే కులాంతర వివాహాలు కాదు, మతాంతర వివాహాలు కూడా జరుగుతున్నాయి. మరి వాళ్ళను ఎప్పుడూ కూడా ఇమిటేట్ చేసేటటువంటి వ్యక్తులు ఉన్నటువంటి సమాజంలో ఎందుకు కులాంతర వివాహాలు జరగట్లేదు? ఇది చాలా పెద్ద ప్రశ్న. మనం కనుక సమాధానం చెప్పగలిగితే. ఈవెన్ 2018లో సుప్రీంకోర్టు కూడా శక్తి వాహిని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఖాప్ పంచాయత్ ఇంటర్ఫీరెన్స్, అంటే ఖాప్ పంచాయత్స్ అని ఉంటాయి మనకి, ఎక్కువగా నార్త్ ఇండియాలో కనిపిస్తాయి. కన్సెన్షువల్ మ్యారేజెస్ ఆఫ్ అడల్ట్స్ని ఇల్లీగల్గా చెప్పింది. అంటే ఇద్దరు వ్యక్తులు ఒక ఏజ్ వచ్చిన తర్వాత 18 సంవత్సరాలు 21 సంవత్సరాలు ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకు నచ్చి పెళ్లి చేసుకుంటుంటే ఖాప్ పంచాయత్స్ వచ్చి ఇది కులాంతర వివాహాన్ని అడ్డుకునేది. ఇది ఇల్లీగల్, చట్టబద్ధమైనటువంటిది కాదు, చట్ట వ్యతిరేక చర్య అని సుప్రీంకోర్టు చెప్పింది. అట్లానే వైలెన్స్ అండ్ ఇంప్యూనిటీ, అంటే 2025లో గుజరాత్ లాంటి రాష్ట్రంలో చాలా వరకు కూడా ఆనర్ కిల్లింగ్స్, అంటే పరువు హత్యలు జరిగాయి. అంటే కులాంతర వివాహాలు చేసుకున్నారని అబ్బాయినో లేక అమ్మాయినో చంపేయడం అనేటటువంటి జరిగింది. అలాగనే ఉమెన్ని ముఖ్యంగా అబ్డక్షన్స్ చేసి కూడా, అంటే వాళ్ళని కిడ్నాప్ చేసి వాళ్ళ యొక్క ఇల్లుకు తరలించడం పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా కొన్ని అంశాలు మనకు వచ్చాయి. దీనికి సంబంధించే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అని 1954లో చేశాం. ఇది 72 సంవత్సరాలు అయింది మనకి. ఇది ఏంటంటే రిక్వైర్మెంట్ ఆఫ్ 30 days పబ్లిక్ నోటీస్ ఈజ్ ఆఫెన్ క్రిటిసైజ్ ఫర్ టిపిక్ ఆఫ్ హాస్టల్ ఫ్యామిలీస్. అంటే ఇందులో మనకి ఒక సమస్య ఉంది. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో ఇద్దరు వ్యక్తులు వివాహం చేసుకోవాలంటే 30 రోజులు నోటీస్ ఇవ్వాలి. ఈ నోటీసు పబ్లిక్గా వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఈ నోటీస్ పబ్లిక్గా వెళ్ళిందో ఖచ్చితంగా వీళ్ళని అడ్డుకునేందుకు ఆ కుటుంబాలు వచ్చి వీళ్ళని కొట్టడమో చంపడమో విడదీయడమో అనేటటువంటి పరిస్థితులు వచ్చాయి. సో అసలు ఈ 30 days నోటీస్ అనేటటువంటిది ఎందుకు ఉంది అనేటటువంటిది ఒక అర్థం కాని ప్రశ్న. అట్లానే కనుక మనం చూస్తే ఇంటర్కాస్ట్ లాస్ ఇన్ ఇండియా, అంటే కులాంతర వివాహాలకు మనకి వాటిని ఆమోదించేటటువంటి చట్టాలు ఏమున్నాయంటే ఆర్టికల్ 21 భారత రాజ్యాంగం, సుప్రీంకోర్టు రైట్ టు మ్యారీ అనేటటువంటిది, అంటే ఒక వ్యక్తి తను పెళ్లి చేసుకోవడం అనేటటువంటి దాన్ని తన జీవితము అలాగే తనకున్నటువంటి లిబర్టీ స్వేచ్ఛ అనేటటువంటి దాంట్లో భాగంగా తీసుకోవాలి. అంటే ఆర్టికల్ 21లో ఎవరు నచ్చితే వాళ్ళని పెళ్లి చేసుకునేటట్టు, ఎవరు నచ్చితే అంటే ఇప్పుడు నాకు ఎవరో ఒక యాక్ట్రెస్ నచ్చిందని పోయి పెళ్లి చేసుకుంటే అట్లా కాదు. ఇద్దరు కలిసి, అంటే ఇద్దరు వ్యక్తులు దగ్గరకు వచ్చి కన్సెన్షువల్ మ్యారేజ్ చేసుకుంటే అది ఆర్టికల్ 21లో భాగంగా వస్తుంది. అలాగే ఇందాక చెప్పినట్టుగా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అనేటటువంటిది ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు వాళ్ళ రిలీజన్ ఏదైనా కాస్ట్ ఏదైనా కూడా వాళ్ళు మ్యారేజ్ అనేటటువంటి చేసుకోవచ్చు, వేరే కులంలోకి మారాల్సిన అవసరం లేదు. అలాగే హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ఉంది. ఇదేంటంటే ఇంట్రా కమ్యూనిటీ రూల్స్ ఉంది. అయితే ఇది ఎక్కడా కూడా ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ని ఇద్దరు హిందువుల మధ్య అది ఎప్పుడు కూడా ఆపదు. చాలామంది ఇది ఆపుతుందని అనుకుంటారు. అలాగే SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్, SC/ST యాక్ట్ అని అంటే 1989. ఇక్కడ కూడా ఎవరైనా కూడా ఇంటర్ కాస్ట్ కపుల్స్ ఉంటే అందులో ఒకరు కనుక దళిత్ లేదా ట్రైబల్ కమ్యూనిటీకి చెంది ఉంటే వాళ్ళను కూడా ఏ రకమైన ఇబ్బంది పెట్టకూడదు, హింసకు గురి చేయకూడదు అనేటటువంటి దాంట్లో కొన్ని ప్రొవిజన్స్ కూడా వల్నరబుల్ సెక్షన్స్కి సంబంధించి మనం SC/ST యాక్ట్లో కూడా ఇచ్చాం. అలాగే ఇన్సెంటివ్ స్కీమ్స్, కొన్ని రాష్ట్రాల్లో అయితే కులాంతర వివాహాలకు ప్రభుత్వమే అధికంగా డబ్బులు ఇస్తోంది. ముఖ్యంగా భారతదేశంలో తెలంగాణలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది. కళ్యాణ లక్ష్మి అనేటటువంటి పేరుతో కులాంతర వివాహాలు చేసుకునే వాళ్ళకు కూడా దాదాపుగా డాక్టర్ అంబేద్కర్ స్కీమ్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా ఇస్తుంది. 2.5 లక్షల వరకు కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి వ్యక్తులకు డబ్బులు ఇస్తున్నారు. సో ఆ రకంగా ఉంది. అయితే రీజన్స్ ఫర్ ద రైజ్ ఆఫ్ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్, ఇప్పుడు ఉన్నటువంటి 21వ శతాబ్దంలో కులాంతర వివాహాలు పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి? ముఖ్యంగా అందరూ అధికంగా చదువుకోవడం. చదువుకున్న వ్యక్తులకి కులం కూడు పెట్టదు, మతం అన్నం పెట్టదు అనేటటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది. కులమైన మతమైన మన తాలూకా కల్చర్ ఏదైతే ఉందో, మన తాలూకా సంస్కృతిని ప్రతిబింబిస్తాయి తప్ప ఒక వ్యక్తి బ్రతకడానికి కానీ అతని స్వేచ్ఛని చంపడానికి కానీ కులమో మతమో హెల్ప్ చేయదు. మతం మనకి దేవుడికి మధ్య ఒక వారధిలా పనికొస్తుంది. కులం అనేటటువంటిది మనం పుట్టినటువంటి ప్లేస్లో ఒక కల్చర్ని మనకు పరిచయం చేయడానికి లేదా మన ఆక్యుపేషన్కి సంబంధించి కులం అనేటటువంటిది వచ్చింది తప్ప కులం అనేటటువంటిది సమాజాన్ని భాగాలు చేయడానికి రాలేదు. 1. 2 ఎకనామిక్ ఇండిపెండెన్స్. ఆఫ్ కోర్స్ దీన్ని ఆమోదించిన వాళ్ళు ఇప్పుడు నెగిటివ్గా కమెంట్లు పెట్టుకుంటారు, ఫైన్, నో ప్రాబ్లం. ఎకనామిక్ ఇండిపెండెన్స్, కొంతమంది ఇప్పుడు ఎక్కువగా ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. ఎప్పుడైతే ఉద్యోగ అవకాశాలు పెరిగాయో వాళ్ళకి ఖచ్చితంగా
పాతకాలంలో ఉన్నటువంటి పద్ధతులు వీటిని తిరస్కరిస్తూ ఉంటారు. ఎందుకంటే సంస్కృతి అనేటటువంటిది కూడా కాలంతో పాటు మారుతూ ఉంటుంది. చాలామంది సంస్కృతి ఇండియన్ కల్చర్ అంటారు. కల్చర్ ఈజ్ ఆల్సో బౌండ్ టు చేంజ్. కల్చర్ అనేది కూడా సమయాన్ని బట్టి మారుతుంది. ధర్మం కూడా సమయాన్ని బట్టి మారుతుంది. మీరు చూడండి, మనం యవ్వనంలో ఉన్నప్పుడు ఒక తల్లికి కొడుకుగా ఉంటాం. తర్వాత మీకు పెళ్లి చేసుకునే వయసు వచ్చినప్పటికీ ఒక ఆడపిల్లకి భర్తగా ఉంటారు. పిల్లలు పుట్టినప్పుడు మీ పిల్లలకి తండ్రిగా ఉంటారు. వాళ్ళకి పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి తాతగా ఉంటారు. మరి ఒక వ్యక్తి ఇన్ని ఎలా చేస్తాడు? అదే కాలాన్ని బట్టి ధర్మం మారుతుంది. ఇక్కడ కూడా కాలాన్ని బట్టి సంస్కృతులు కూడా మారుతాయి. అదేం తప్పేం కాదు. ఒక మామిడి పండే ఫస్ట్ పిందిగా ఉంటుంది, తర్వాత దూరగా ఉంటుంది, తర్వాత పండుగా ఉంటుంది, తర్వాత కూలిపోతుంది. సో సమాజంలో ఏదైనా కూడా కల్చర్ కూడా ఇలాగే ఉంటుంది. గ్రాఫ్ ఒక సంస్కృతి పెరుగుతుంది, అద్భుతమైన స్టేజ్కి వెళ్తుంది, మళ్ళీ డిక్లైన్ అవుతుంది. దట్ ఈస్ వాట్ ఇట్ బౌండ్ టు హ్యాపన్. కాబట్టి ఎకనామిక్ ఇండిపెండెన్స్ అంటే అందరికీ కూడా ఈ యొక్క ఆర్థిక పరమైనటువంటి ఒక స్వేచ్ఛ వచ్చినటువంటి కారణంగా కూడా ఈ ట్రెడిషనల్ కంట్రోల్ ఓవర్ మ్యారేజ్ అనేటటువంటి తప్పుతోంది. అలాగే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇండివిజువల్స్ ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. సో ట్రెడిషనల్ సిస్టమ్ నుంచి పక్కకు పోయి వాళ్ళకి నచ్చిన వ్యక్తుల్ని వాళ్ళే ఎంచుకునేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అది పూర్తి స్థాయిలో నేను ఆమోదించను. ఎందుకంటే ఎక్కువ శాతం మంది మోసపోయేటటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉంటారు ఇందులో. అది కూడా తప్పే. అలాగే జ్యుడిషియల్ యాక్టివిజం, ఎవరైనా నిజంగా ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండాలని అనుకున్న వాళ్ళకి కులాంతర వివాహాలైనా కూడా ఎక్కువగా న్యాయ వ్యవస్థ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. అలాగే రిఫార్మిస్ట్ మూమెంట్స్, కొన్ని రిఫార్మ్ మూమెంట్స్ వచ్చాయి. కులాంతర వివాహాలను వాళ్ళు ఎక్కువగా ఎంకరేజ్ చేశారు. సో అది కూడా ఒక రీజన్. అలాగే ఇందులో మనకి చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. క్యాస్ట్ ఎండోగమీ అండ్ సతప్రభ అంటే రెసిప్రోకల్ మ్యారేజ్ సిస్టమ్స్ ఉన్నాయి. దీనివల్ల మనకి ఏమవుతుందంటే కాస్ట్ బౌండరీస్ ట్రిగ్నల్ వైలెన్స్ వస్తుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే రెండు కాస్ట్లలో ఉన్నటువంటి వ్యక్తులు పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత అది వ్యక్తుల మధ్య గొడవ కాకుండా రెండు కులాల మధ్య గొడవగా మారుతుంది. అలాగే సిస్టమాటిక్ ఎపతి ఆఫ్ లా ఎన్ఫోర్స్మెంట్, అథారిటీస్ కూడా ఈ కపుల్స్ని ఎక్కువగా ప్రొటెక్ట్ చేయలేరు. ఎందుకంటే ఆ కమ్యూనిటీ తాలూకా ఒత్తిడి ఉంటుంది. అందులో ఎవడో రాజకీయ నాయకుడు ఉండొచ్చు, సో వాళ్ళ ఒత్తిడి ఉంటుంది. అలాగే ప్యాట్రియార్కల్ కంట్రోల్ అంటే ఉమెన్ మ్యారేజ్ అనేటటువంటిది ఇప్పటికీ కూడా ఒక ప్యూరిటీగాను, అలాగే వాళ్ళ కులంలో అది ఒక గౌరవప్రదమైనటువంటి అంశంగాను, వ్యక్తిగత స్వేచ్ఛగా దాన్ని భావించరు. సమాజంలో గౌరవం అనేటటువంటి దానికి దీన్ని ఎక్కువగా లింక్ చేస్తూ ఉంటారు. సో ఇది మనకున్నటువంటి మరొక సమస్య మన సొసైటీలో. అలాగే ఆర్గనైజ్డ్ మోరల్ పోలీసింగ్ అంటే గ్రూప్స్ ఎక్కువగా ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ని, మత వివాహాలను, కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు ఇవి జరగకుండా చూసేటటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. అట్లాగనే లీగల్ లేకునే అంటే మనకి కొన్ని బిల్స్లో కూడా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వకుండా కపుల్స్ని ఎక్స్పోజ్ చేసే విధంగా, ఇందాక నేను చెప్పినట్టు 30 రోజుల నోటీస్, ఇలా మనకు కొన్ని చట్టాలు ఉండడం కూడా మనకు ఉన్నటువంటి ఇబ్బంది. సో ఇవన్నీ కూడా మనకి ఛాలెంజెస్గా మనం చెప్పచ్చు. అయితే వీటికి ఏవి మనము సొల్యూషన్స్గా చెప్పాలి అనేది దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. ఒక ప్రశ్న, దీనికి సంబంధించే ఒక ప్రశ్న నేనే ఇచ్చాను, గతంలో ఇచ్చింది కాదు. దీనికి 200 పదాల సమాధానాన్ని రాయండి. అలాగే కులాంతర వివాహాలపైన మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ సెక్షన్లో కొంచెం సివిక్ సెన్స్తో పెట్టండి. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.